ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, పండగ పూట రాజకీయాలు మాట్లాడకూడదన్నారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, మత కల్లాలాలు లేకుండా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు కేటీఆర్. వ్యవసాయం బాగుండాలి, వాతావరణం అనుకూల పరిస్థితులు రావాలని కేటీఆర్ అన్నారు. నీరసాధిపతి కుజుడుగా ఉన్నాడు. కుజగ్రహానికి పరిపాలనలో ఉన్నటువంటి ఈ సంవత్సరం శని మంత్రిగా ఉంటూ ఉద్వేగభరితమైనటువంటి సందర్భాల్ని ఈ సంవత్సరం అంతా కూడా ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండడం వల్ల ప్రపంచంలోనూ దేశం మాజీ మంత్రివర్యులు బాన్సువాడ శాసనసభ్యులు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మహేశ్వరం శాసనసభ్యురాలు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ అలీ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు సోదరులు కాలే యాదయ్య గారు, గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు మహేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు సోదరులు షంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు పట్నం మహేందర్ రెడ్డి గారు, ముందుకు రండి స్వామిగౌడ్ గారు, గౌరవ శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు స్వామిగౌడ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న భారత రాష్ట్ర సమితి నాయకులందరికీ పేరు పేరున, ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మా చేవెళ్ళ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారికి, ఇంకా ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వారందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు పండుగ రోజు కూడా వచ్చినందుకు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. వ్యవసాయదారులకు ఈ ఏడాది యోగ్యమైనదన్నారు పంచాంగకర్త. పాలక పక్షానికి వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బంది తప్పదన్న ఆయన, ప్రతిపక్షం కష్టపడితే ఫలితం ఉంటుందన్నారు. కర్కాటక రాశి వాళ్లు వేసే ఎత్తులు ఫలిస్తాయన్నారు పండితులు. కేసీఆర్ రాశి కూడా కర్కాటక రాశి కావడంతో అంతా ఆసక్తిగా విన్నారు. ఈ ఏడాది కేసీఆర్ ఎత్తుగడలు ఫలిస్తాయని, ప్రజాబలం పొందే అవకాశం ఉందని పంచాంగకర్త జోష్యం చెప్పారు. అయితే పంచాంగ శ్రవణంలో ఆసక్తికర ఘటన జరిగింది. కేటీఆర్ రాశివారు మాట అదుపులో ఉంటే శుభం జరుగుతుందన్న పండితులు, దీంతో ఒక్కసారిగా నవ్వారు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు. మకర రాశి వారు, ఈ రాశి వారు మన కల్వకుంట్ల తారక రామారావు గారి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. చక్కటి ఆదాయం, ఆదాయానికి తగినటువంటి ధన వ్యయం. వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్ గా కొంచెం పట్టుదలతో చేయడం, అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది.